ప్రకాశం జిల్లా కొమరోడ్ మండలంలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న టెండర్లు వర్కర్లకు స్వచ్ఛ భారత్ వర్కర్లకు సంబంధించి 16 మందికి 22 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొమరోడ్ పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు 22 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. దీంతో పంచాయతీలో పారిశుద్ధ్యం పెరిగింది. ఎవరు కూడా విధులకు హాజరు కావడం లేదు. కానీ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా సిపిఎం మండల అధ్యక్షురాలు అంజనమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికీ కార్మికులకు 30 లక్షల రూపాయల బకాయిలు ఇవ్వాల్సింది, కానీ ఇంతవరకు కార్మికులకు బాగాలు చెల్లించకపోవడం చాలా దారుణమైన విషయం అన్నారు. ఇప్పటికీ పంచాయతీ కార్యాలయం ఎదుట 10 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నామని, అయినా కూడా ఎంపీడీఓ కానీ సర్పంచ్ కానీ పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించినంత వరకు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్లు పాల్గొన్నారు. ఈ రోజుకి పంచాయతీ వర్కర్లు 10 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. కానీ సర్పంచ్ కానీ పియూడి కానీ తర్వాత ఎండిఓ గారు కానీ సర్పంచ్ కానీ ఎవరే కానీ ఏమే కానీ పట్టించుకోలేదు. అర్జీ రూపకంలో ఇచ్చినాము. ధర్నా పంచాయతీ ఆఫీస్ ముందరనే ధర్నా చేసినా కానీ ఏ స్పందన లేదు. వాళ్ళ దగ్గర జీతాలు ఇవ్వాలని వెంటనే వీళ్ళ జీతాలు ఇవ్వాలా. వర్కర్లకు స్వచ్ఛ భారత్ వాళ్ళకు 20 నెలలు ఇవ్వాలా. టెండర్ వర్కర్లకు 22 నెలలు ఇవ్వాలా. ఇవన్నీ ఈ ఓఆర్డీఓ గారు, ఈ ఎండిఓ గారు, ఈ సర్పంచ్ ముగ్గురు కుమ్మక్కయ్యి వీళ్ళ జీతాలు ఇవ్వకుండా చేసిండు. పీడీ గారు ఇవ్వమని చెప్పిపోయినా కానీ వీళ్ళు ముగ్గురు ఇవ్వకుండా సాకులు చెప్తున్నారు. కుంటి సాకులు చెప్పి టైము వేస్ట్ చేస్తున్నారు. రోజుకు వెనుకబడిపోతుంది. కానీ జీతాలు ఇస్తాము, పని లేక వంగండి అని మాత్రము చెప్పటం లేదు. జీతాలు మా దగ్గర లేవు, డబ్బులు లేవు, లాగిన్లో లేవు, మేము ఇవ్వలేము, జెండల దాంట్లో లేవు అని చెప్పడమే సరిపోతుంది. కానీ ఇదిగో ఇస్తున్నాము, ఇదో బిల్లులు పోలీసు సిబ్బందిని పెట్టి బాగా ఒక 2 ట్రాక్టర్లు సెట్ అయింది. సెంటర్లో జబ్బులు వస్తాయి అని ఆలోచన చేయకుండా దౌర్జన్యంగా పోలీసులు పెట్టి కొక్లేని పెట్టి తీసేపించిండ్రే. కానీ వీళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వటం లేదు. చెత్త ఊడ్చండి అని చెప్పనీకి కూడా వీళ్ళకు ఆస్కారం లేకుండా వీళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. కాబట్టి వీళ్ళు పని లేకపోందానా వాళ్ళు దౌర్జన్యంగా చేసిన విధానం ఇది. కానీ జీతాలు అయితే ఇస్తానని చెప్పడం లేదు. ఇప్పుడు చెత్త రోడ్లంబడి ఉండి జ్వరాలు, సీజన్ జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరాలు రాకుండా ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేకుండా నిర్లక్ష్యం చేస్తుంది.